హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము కేఎఫ్సి స్టైల్లో చికెన్ చేసుకుందాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇవన్నీ. నేను ఒక ప్లేట్లో మైదా తీసుకున్నాను. ఆ మైదా మీద ఇంగ్రీడియంట్స్ అండి ఇవి: జీరా పౌడర్, ధనియా పౌడర్, సాల్ట్, కారం, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, దిల్బర్ మసాలా తీసుకున్నాను. ఇది ఇంట్లో దంచిన హోల్ గరం మసాలా. ఇవన్నీ కలిపేసేసుకొని రెడీ పెట్టుకుందాం. ఇప్పుడు ఇంకో ప్లేట్, ఒక బౌల్లో వాటర్ తీసుకున్నాను. దాంట్లో ఐస్ క్యూబ్స్ వేసుకున్నాను. నేను ఇది ఆల్రెడీ పెరుగు ఇంకా సాల్ట్ వేసి చికెన్ని మంచిగా వాష్ చేసి దాంట్లో కలిపి పెట్టానండి. ఒక 2 hours మ్యారినేట్ చేసి పెట్టిన. ఫస్ట్ మనము పౌడర్ రెడీ చేసుకున్నాం కదా, ఆ పౌడర్లో దాన్ని రోల్ చేసుకొని కూల్ వాటర్లో ఒకసారి దాన్ని డిప్ చేసి మళ్ళీ పౌడర్లో ఇంకొక సెకండ్ కోట్ వేస్తున్నాను. ఇలా నేను అన్ని పీసెస్ని సేమ్ ప్రాసెస్, ఫస్ట్ పౌడర్ సింగిల్ కోట్ ఒక పౌడర్ వేసుకొని దాని తర్వాత ఐస్ వాటర్లో డిప్ చేసి మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ పౌడర్లో రోల్ చేసి ఇలా ప్లేట్లో తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నాను. కడాయి వేడయ్యాక దాంట్లో ఆయిల్ పోసేస్తాను. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక బెటర్ ఇది సిమ్లో పెట్టి చేసుకుంటే మనకేంటంటే చికెన్ అనేది లోపల దాకా మనకు ఉడుకుతుంది. ఈజీగా బయట మాడకుండా ఉంటుంది కూడా. మంచిగా 2 sides ఫ్రై చేసేసుకుందాం దీన్ని. సేమ్ ప్రాసెస్ మిగతా పీసెస్కి కూడా చేసేద్దాం. వన్స్ ఇది కుక్ అయ్యాక తీసి వేరే బౌల్లో వేసుకొని ఈ మిగతా పీసెస్ని కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేద్దాం. సో ఇలా మన కేఎఫ్సి చికెన్ రెడీ అయిపోయింది. ఇది మా పాపలకి ఇచ్చి టేస్ట్ ఎలా ఉందో కనుక్కుందాము. వాళ్ళది తినడం కన్నా ఎక్కువ కొట్లాటనే ఉంది. సో ఇలాంటి రెసిపీస్ ఇంకా కావాలి అనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.